అభ్యర్థులే ప్రకటిస్తారనమాట. రైట్. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి. బొలిశెట్టి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నిన్న మీ అభ్యర్థుల వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. ఆరణి శ్రీనివాసులు గారిని ఏమన్నా మార్చవచ్చునేమో అని, అలాగే ఇక్కడ పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసే పని అయితే పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆయన చేసిన ప్రకటన తర్వాత వర్మ గారు గుస్సా అవటం, లేదు నేనే ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి కంటెస్ట్ చేస్తే నేను పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తాను, ఇది నా సీటు అని అనటం కూడా కొంత వివాదం జరిగింది. దాని మీద కూడా చర్చ వచ్చింది. ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా ఇవాళ రేపట్లో చాలా వరకు గ్లో చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో దిగిపోయారు. ఇంకా డిలే అయితే దానివల్ల రెండు పార్టీలుగా అర్థం. కాబట్టి ఇద్దరు కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి రోజు అన్ని చోట్ల. ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే అన్ని చాలా ఆచి చూసి రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంట్లో ఏమీ అతిశయం లేదు. డెఫినెట్గా ఈ రోజు రేపట్లో కొంత వచ్చే అవకాశం ఉంది వాసుదేవ్ గారు. అయితే అంటే పొత్తులో భాగంగా మీరు చూస్తున్నారు, ఎలాగూ ఏలూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగుతున్నారు. బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పేసి పొత్తులో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈయన పుట్టా మహేష్ యాదవ్ గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు, స్థానికేతరుడు, బీసీ అయినప్పటికీ స్థానికేతరుడు. అంతవరకు గోపాల్ యాదవ్ గారి, ఆయన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ గారి పేరు వినిపించింది. హఠాత్తుగా ఆ పేరు పక్కకి తొలగిపోయింది. అంటే మీరన్నది నిజమేనా? ఏ రోజుకి ఆ రోజు వచ్చే సర్వే అవుట్కమ్ను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే నిర్దిష్టంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారా? ఏమైనా ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకుంటారా? అక్కడ బీసీ అభ్యర్థిని వైసీపీ పార్టీ ఖరారు చేసింది, ఎలాగో నుంచోబెట్టారు. ఇప్పుడు అదే ఈక్వేషన్ లో మళ్ళీ బీసీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను. ఆయన కూడా ఇప్పుడు ఇంకొక ఆయన గోపాల్ యాదవ్ గారు కూడా, ఆయన కూడా బీసీ అభ్యర్థి, ఆయన ఓసీ కాదు. సో ఏంటంటే ఇద్దరులో ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఈయన కొత్తగా తెర మీదకి వచ్చాడు, దీని మీద కూడా సర్వే చేస్తారు. సర్వేలో కనుక వస్తేనే ఆయనకి ఇస్తారు. లేకపోతే ఇవాళ సోషల్ మీడియాలోనో మనం మాట్లాడుకున్నంత మాత్రాన చంద్రబాబు గారు సీట్ ఇస్తారని అయితే నేను అనుకోను. ఎవరినో తీసుకొచ్చాక నిలబెడితే గెలుస్తారా అనేది కూడా ఆలోచించాలి. ఏ వ్యక్తికైనా అక్కడ కొంత పరిచయాలు ఉండాలండి. ఎవరిని పడితే తీసుకెళ్ళి మనం ఎక్కడో చోట నిలబెట్టేస్తే గెలుస్తారని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను అనుకోను. డిఫరెంట్గా అక్కడ బంధుత్వాలు, లేకపోతే అక్కడ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఎవరో ఏదో ఒక సర్కిల్ ఉండాలి. ఇలా ఇప్పుడున్న ఆషామాషిగా మాత్రం నిలబెట్టే పరిస్థితి లేదు వాసుదేవ్ గారు. అంటే మీరు అన్నది నిజమే. అంటే ఇవాళ రేపు చాలా క్రిటికల్గా ఉంది. అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా మెటిక్యులస్గా ఆలోచన చేసి మరి డిస్కస్ చేసి మరి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే మీకు పిఠాపురానికి సంబంధించి వర్మగారి వివాదం సమసిపోయినట్టుగా భావించాలా? ఆయన ఏ రోజుకి ఆ రోజు కొత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు అనిపించట్లా మీకు? దాని గురించి చంద్రబాబు గారు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి చెప్పాలి, నేను తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఏంటంటే సీటు మారిస్తే నేనే పోటీ చేస్తానని ఒక జనరల్గా ఏంటంటే సార్, ఎనీ యాస్పిరెంట్ అలాగ అనుకోవచ్చు. దాన్ని మనం పెద్ద తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఆ రోజు వరకు నేనే ఎమ్మెల్యే అనుకుని తిరిగి అభ్యర్థి ఒకేసారి తెర నుంచి పక్క తీసినప్పుడు కొంత బాధ ఉంటుంది. ఆ బాధలో ఆయన మాట్లాడిన దాన్ని నేనేం తప్పట్టుకోను. కానీ వాళ్ళ జెండాలు తగలబెట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి మనం డెఫినెట్గా వ్యతిరేకిస్తాం. అది చేయకూడదు. ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, పార్టీ లైన్లో కట్టుబడి మాట్లాడాలి తప్ప, ఇవాళ కళ్యాణ్ గారు 24 సీట్ల నుంచి 25 సీట్లు సరిపెట్టుకున్నారు. ఎందుకు? పొత్తు ధర్మాన్ని పాటించాలి, అవసరమైతే గౌరవించాలి. మనం 2 సీట్లు తగ్గైనా నెక్స్ట్ టైంకి మనం పికప్ చేసుకోవాలంటే ఈరోజు మనం ఒక బీజాన్ని వేసుకోవాలని ఆలోచన ఆయన పనిచేసిన మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వర్మ గారు మాట్లాడుతున్నారు అంటే దానికి మనం ఆన్సర్ చేయలేము. వర్మ గారు ఆలోచించాలి, ఏంటిది, ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే మన పార్టీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని ఆలోచన వాళ్ళకి రావాలి తప్ప, నేను పోటీ చేస్తే నువ్వు పోటీ చేస్తే నేను చేస్తాను, లేకపోతే ఆయన ఎవరినో పోటీ చేస్తే నేను చేయను అనేది పార్టీని డిసైడ్ చేస్తుందండి. నిజంగా వర్మ గారికి ఇస్తుందేమో, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేయనప్పుడు వర్మ గారికి ఇవ్వచ్చేమో, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ తెర మీద రావచ్చేమో.
అది ఖరారు అయ్యేదాకా మనం ఊహించి ఈ గొడవలు పెట్టిన సందర్భం అవుతుంది. మనం కనుక అలా చెప్పామనుకోండి, ఆయన చేస్తారు, ఆయన అలా అన్నారు, అది తప్పు అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకోటి అంటారు. కాబట్టి ఇద్దరిని కూల్ గా ట్రై చేయాలి సార్, నా ఉద్దేశం అది. రైట్. ఒకసారి వైసీపీ నేత మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, మీకు పెనాల పాల్గొన్న పెద్దలకు, అందరికీ వీక్షకులకు. సో మీరు తీసుకొచ్చిన బీసీ కార్డు ప్రయోగం మొత్తానికి ఏంటంటే మీరు మీ లైన్లోకి మిగిలిన పార్టీలను కూడా అనివార్యంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు నుంచి మరి బీసీ నాయకుడు మహేష్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారిని బరిలోకి దింపే అవకాశం టీడీపీ. మీరు ఆల్రెడీ బీసీ అభ్యర్థిని ప్రకటించారు. మీరు ప్రకటించడమే కాకుండా మీరు అభ్యర్థులు ప్రకటన చేసిన రోజున కులాల వారీగా ఎలా మేము 2019కి 24కి ప్రగతి సాధించాం, మేము ఎలా బీసీలకు ఇచ్చామని ఉపకులాల పేర్లతో సహా, మామూలుగా ఇదివరకు ఓసీ బీసీ అని రాసేవాళ్ళు, ఈసారి కులాలతో సహా రాశారు. మీరేం మొహమాట పడలేదు ఆ విషయంలో, ప్రకటన చేశారు. అంటే బీసీల అభ్యర్థుల్ని మేము ప్రకటించి మేము వాళ్ళ అభ్యున్నత కోసం ముందుకు వస్తున్నాం, టీడీపీ వెనకబడిందని మీరు ఒక ఛాలెంజ్ మాదిరి చేస్తే దానికి టీడీపీ కూడా గట్టి కౌంటర్ వేస్తుంది.